అందరికీ హాయ్ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్స్ అడుగుతుంటారు. పిల్లలకి ఇలా వేడివేడిగా చిన్న చిన్న పునుగులు చేసి అలాగే ఎర్ర చట్నీ పల్లీల చట్నీ చేసామంటే చాలా ఇష్టంగా తింటారు. ఒక గిన్నెలోకి బోండాల పిండి కొంచెం తీసుకొని అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని నీట్గా కలపాలి. పునుగుల కోసం నేను సపరేట్గా పిండి ఏమి వేయను. దోశల పిండికి మనం గ్రైండర్ వేసుకుంటాం కదా, కొంచెం గట్టిగా ఉన్నప్పుడు కొంచెం పిండి తీసుకున్న తర్వాత ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటే మనం దోశల పిండి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా పునుగులు వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకుంటే మనకి చేతికి వేడి తగలకుండా ఉంటుంది. మనం పునుగులు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చూడండి ఇలా ఎర్రగా వస్తాయి. మనం హైలో పెట్టి చేసుకున్నట్టయితే పైనేమో మాడిపోతాయి, లోపలేమో పిండి పిండిగా ఉంటాయి. ఇప్పుడు బోండాల కోసం ఎర్ర చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. మామూలుగా ఎర్ర చట్నీ కోసం మనం ఎండుమిరపకాయలు నానబెట్టేసుకొని చేసుకుంటాం. ఇదేంటంటే పొండుమిరపకాయల పచ్చడి. మనకి ఊళ్ళ దగ్గర పొండుమిరపకాయలు తీసుకొని ఇలా ఊరగాయ పెడితే సంవత్సరం వరకు వాడుకుంటారు కదా. అత్తమ్మ కూడా నా కోసం మిరపకాయలు తీసుకొని ఇలా తొక్కి పెట్టారు. నేను మొన్న సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాను కదా, తీసుకొచ్చుకున్నాను. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు 1 year వరకు రెడ్గా ఉంటుంది. ఒక మిక్సీ జార్లోకి 2 స్పూన్లు పొండుమిరపకాయల పచ్చడి తీసుకొని అందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెదిగిన తర్వాత 2 పండు టమాటాలు కట్ చేసుకొని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలతోటి మనం టమాటాలు వేస్తే మెత్తగా పేస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం మెదిగిన తర్వాత టమాటాలు వేసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఎర్ర చట్నీ కూడా బాండీలో వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం హైలో పెట్టిపోతే మాడిపోతుంది. ఇట్లా సిమ్లో పెట్టుకొని మెల్లిగా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకున్నట్టయితే మనకు బయట పెట్టేసినా కూడా ఒక 4-5 days నిలవ ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది, పాడవకుండా ఉంటుంది. ఎర్ర చట్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఎర్ర చట్నీ, పల్లీల చట్నీ ఇలా చిన్న చిన్న పునుగులు చేసి ఇచ్చామంటే బయట ఫుడ్ అడగకుండా తినేస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.